హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈ వ్లాగు వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వ్లాగ్ అనమాట. అయితే వీడియో క్లారిటీగా మీకు అర్థం కావాలంటే వీడియో పూర్తి వరకు చూడండి, ఓకేనా? ఇంకా వీడియోలకి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంట్లో శుభ్రంగా పాచి అదంతా ఉంటుంది కదా, దుమ్ము ఎక్కడక్కడ ఉంటే బట్టలు అవన్నీ అయితే నేను ఈరోజు అయితే సర్దుకుంటున్నాను అనమాట. అయితే ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటే 3 days అవుతుందన్నమాట అవి తీసి కూడా. కానీ నేను పెట్టొద్దు అనుకున్నా, వద్దు అని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలని చెప్పేసి వీడియో తీసుకున్న, తర్వాతకి వద్దు అని చెప్పేసి అనుకొని నేను ఎన్ని రోజులు అప్లోడ్ చేయలేదు. నాకు ఎందుకో పెట్టాలనిపించలేదు, అప్లోడ్ చేయాలనిపించలేదు. మళ్ళీ ఏమనుకున్నానంటే తీసిన కదా ఎందుకు మళ్ళీ ఆగిపోవడము అని చెప్పేసి మళ్ళీ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఏమనుకోకండి ప్లీజ్. ఇక మా ఇల్లు వచ్చేసి ఒకటే రూమ్ అనమాట, పెద్దగా ఏముండదు. ఆ ఒక్క రూమ్ అయినా కానీ నీట్గా మంచిగా ఎప్పుడు తుడుస్తూనే ఉంటాము, ఇక ఎప్పుడు దులుపుకుంటూనే ఉంటాం. కానీ పండుగ కదా, పండుగ వచ్చిందంటే కంపల్సరీ దులుపుకోవాలి కాబట్టి నీట్గా అయితే దులుపుకుంటున్నాను. మా పాప అయితే నా వీడియో అయితే తీస్తుంది అనమాట. కింద ఎక్కడ పెట్టినా కానీ మా చిన్న పాప పోయి దాన్ని ఇట్లా గుంజేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి స్కూల్ నుంచి రాగానే మా పిల్లలు అయితే వీడియో తీయమని చెప్పేసి నేనైతే పని అయితే చేసుకుంటున్నాను. ఇక స్టాండ్ తీసుకుందామంటే ఎప్పుడు అంతే అవుతుందనమాట. ఈసారి కంపల్సరీ తీసుకోవాలి. ఇక మా మోక్ష అయితే, మా పెద్ద పాప అయితే ఇక వీడియో అయితే తీస్తుంది. కొంచెం కొంచెం అక్కడక్కడ కట్ చేసింది, కొంచెం మంచిగానే తీసింది, బెటరేను. ఇక నేను ఒక్కదాన్ని తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందిగా. ఇక ఎట్లనో అట్లా తీయ అని చెప్పేసి చెప్తే కొంచెం అక్కడక్కడ కట్ చేసింది, ఆమె ఇష్టం వచ్చినట్టు తీసింది అనమాట. మీకైతే క్లారిటీగా అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. అయితే విషయం ఏంటంటే, వరలక్ష్మి వ్రతము నేనంత పెద్దగా ఏం చేసుకోలేదన్నమాట. మీకు స్టార్టింగ్లో వీడియోలో ఉంది కదా, అంత పెద్దగా ఏం చేసుకోలేదు. మామూలుగా పటం అంటే మా లక్ష్మీది పటం ఉంటుంది కదా, అది పెట్టుకొని మామూలుగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. కానీ పెద్దగా చేసుకోవాలంటే చాలా ఏమంటారు, మనీ కూడా అవసరం కదా మనకు. మనం దేవునికి ఇష్టం వచ్చిన విధంగా చెయ్యలేము. ఆమెకు నచ్చినట్టు ఆమెకు కావాల్సినట్టు చెయ్యలేము. కానీ మనకు తగ్గట్టు మన కాడ ఉన్నట్టు చేయాలి అనుకున్నాను. కానీ ఈసారి చేద్దామని ఎంత ట్రై చేసినా అస్సలు కుదరలేదన్నమాట. ఇక నెక్స్ట్ టైము తప్పకుండా చేస్తామ్మా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చేస్తా అని చెప్పేసి గట్టిగా అయితే మొక్కుకున్నాను. అంటే పెద్దగా చేస్తేనే భక్తి ఉన్నట్టు, పూజ చేసినట్టు కాదు నా ఉద్దేశంలో. ఏంటంటే మనకు అమ్మకు ఒక్క పువ్వు పెట్టి హారతి ఇచ్చి పెట్టినా కానీ అమ్మ ఎంత భక్తితో చేస్తే అమ్మ చాలా సంతోషపడుతుందని అనుకుంటున్నాను. ఏ దేవునికైనా సరేను మనం ఏదేదో పెట్టాలి, చేయాలి, పెద్ద గ్రాండ్గా చూపించుకోవాలన్నట్టు ఏమి ఉండదన్నమాట. భక్తితోటి ఒక పువ్వు పెట్టి దేవునికి హారతి ఇచ్చి మనకు మంచిగా మొక్కుకుంటే సరే ఆడికి చాలా సంతోషపడతాడని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈసారి నేను చేయలేకపోయాను, నెక్స్ట్ టైం చేస్తానని అయితే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మనకు పూజ చేసినామంటే ఎక్కువ కాకపోయినా ఒక్కరికో ఇద్దరికో మన చేతనైనంతలా వాయనం అయితే ఇవ్వాలన్నమాట కంపల్సరీ. చిన్న పూజ చేసినా కానీ, పెద్ద పూజ చేసినా కానీ వరలక్ష్మి వ్రతం రోజు మనం పూజ చేసుకొని ఇట్లా ఒక ఇద్దరికో వాయనం అయితే ఇస్తారు కంపల్సరీ. నేనైతే ఏమి ఇవ్వలేదు అసలు, చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఏం లేదనమాట. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నా, మంచిగా చేసి నేను వాయనం అయితే ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకే నేను ఇక దేవునికి ఏంటంటే మామూలుగా పూజ అయితే డైలీ చేసుకుంటాము, అట్లా చేసుకొని నైవేద్యం అయితే వండి నైవేద్యం చేసి పెట్టినా అనమాట. అంతకు మించి నేనైతే ఎక్కువైతే ఏం చేయలేదన్నమాట. నేను ఇక వీడియోలో గొప్ప చెప్పుకునే అంత కూడా ఏం లేదు, అంటే చేస్తేనే చెప్పుకోవాలనుకుంటా లేదనమాట. ఇక నేను పూజ అయితే వరలక్ష్మి రోజు పూజ అయితే అలా అయితే చేసుకున్నాను.
ఇక నెక్స్ట్ వచ్చి ఏంటంటే, నీకు ఈ వీడియో పెట్టిన కదా మీకు స్టార్టింగ్‌లా, అది వచ్చేసి నన్ను వాయనానికి పిలుస్తారు కదా మాకు. నేను అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఆ దేవుని పూజించడం కానీ, అమ్మవారిని అలంకరించడం కానీ, ఆ పండ్లు ఫలాలు, ఒక వాయనానికి పిలిచిన వాళ్ళకు అవన్నీ రెడీ చేస్తుంటే నేను వీడియో మాత్రం తీసుకున్నాను, కానీ నేనైతే తీయలేదు, నాది కాదనమాట. కానీ చాలా మంచిగా అనిపించింది, అందుకని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను. చాలా చాలా మంచి, ఎంత ముద్దుగా ఉందంటే అమ్మవారు, అంత ముద్దుగా ఉంది. అసలు అమ్మవారిని ఎట్లా అంటే వచ్చి అట్లా కూర్చుంటే చూసినట్టు అంత ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చాలా మంచిగా వచ్చిందనమాట. అదే మన చేతులతోటి చేస్తే ఇంకా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు, అసలు నేను ఊహించలేకపోయినా. అరే చేసుకుంటే అంటే అనిపించింది, కానీ మనం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేనైతే చేసుకోలేదు. అంటే మనం ఎంత మామూలుగా చేద్దాం అనుకున్నా కొన్ని డబ్బులు అయితే కావాలి. అవి ఇప్పుడే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూలు అంతా ఇవి కొంచెం ఇబ్బంది అవుతుంది. వచ్చేసి నెక్స్ట్ టైము మంచిగా పిల్లలు కొంచెం పెద్దగా అవుతారు, కొంచెం సెటిల్ అవుతాము. ఇక్కడ మీకు వీడియోలో ఎప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడిప్పుడే కొత్త హైదరాబాద్ వచ్చినాము, అందుకని చెప్పేసి ఎందుకు ఇప్పుడే అన్నట్టు కొంచెం నేను చేయలేదన్నమాట. కానీ చేయాలని ఎంతో ఆరాటం ఉంది, కానీ చెయ్యలేదు. కానీ ఇక్కడ అయితే చాలా మంచిగా మమ్మల్ని మాకైతే వాయనం ఇవ్వడం కానీ, అవన్నీ ప్రసాదాలు, 9 ప్రసాదాలు, 5 రకాల పండ్లు, దేవుణ్ణి అంటే వరలక్ష్మి వ్రతాన్ని రెడీ చేయడం కానీ, అవన్నీ చాలా చాలా మంచిగా అనిపించింది. మీకు లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే లాస్ట్లో మీకు లాస్ట్లో పెట్టానన్నమాట. మీకు లాస్ట్లో వరకు చూస్తే అర్థమవుతుంది. చాలా చక్కగా అయితే అనిపించింది అనమాట. దేవుని గుళ్ళో ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. ఇక మాకు పూజ అంతా ఫోన్లో పెట్టుకొనే చేసిర్రు వాళ్ళు. చేసిన తర్వాతకి మాకు 9 రకాల ఫస్ట్ ఏమంటారంటే పసుపు కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాతకి వాయనం ఇచ్చినాక మాతోటి ఆశీర్వదించుకొని మాకు ప్రసాదం, దేవుని ప్రసాదం అయితే పెట్టిండ్రనమాట. చాలా మంచిగా అయితే అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం నేను వాయనానికి పిలిస్తే వెళ్ళిననమాట. అలా నాకు ఎంతమంది పిలిచిర్రు తెలుసా. ఫస్ట్ మీకు వీడియో పెట్టి నా అక్క పిలిచింది, మళ్ళీ మా బిల్డింగ్లో ఒక 3 మెంబర్స్ పిలిచిర్రు. నాకు చాలా మంచిగా అనిపించింది. అసలు వాయనం తీసుకుంటేనే ఇంత మంచిగా అనిపించిందంటే, పూజ చేసినాక వాయనం ఇచ్చి వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అని నాకైతే ఆ రోజంతా ఫుల్ హ్యాపీ. పండుగ కంటే ఎక్కువైపోయిందనమాట. పండుగనే కానీ చాలా హ్యాపీగా ఉన్నానమాట. చాలా మంచిగా అయితే అనిపించింది. నిజం చెప్తున్నా, అసలు నాకు తీసుకుంటుంటేనే అంత ఎట్లా అంటే అంత మంచిగా అనిపించింది. అంటే వాళ్ళు పసుపు పెట్టడం, వాళ్ళు కాళ్ళకు దండం పెట్టుకోవడము, వాళ్ళు దండం పెట్టుకుంటుంటే అసలు ఏదో ఫీలింగ్ ఏదో అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే కాలు మొక్కు ఇచ్చుకోవడం అంత సంతోషం అని కాదు, కానీ వాళ్ళు అలా చేస్తుంటే అంత మంచిగా అయితే అనిపించింది. మనం కూడా చేస్తే వాళ్ళతోటి ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటే మనకి ఎంత అనిపిస్తుండొచ్చు అన్నంత ఫీలింగ్ అయితే అనిపించింది. ఇక ఇదన్నమాట. ఇక నేనైతే ఇంట్లో అయితే మొత్తం నీట్గా చేసుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని తుడుచుకుంటున్నాను. ఒకవైపు మా పిల్లలు వీడియోలకు రానియకుండా అంతా కవర్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో వంట రూము, సింకు అవన్నీ ఉంటాయి కదా, అవంతా తుడిచి అంతా చేసి, ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ వీడియో నేను తుడుస్తున్నాను కదా స్నానం చేసి, ఇది వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వ్లాగ్ అనమాట. అదేమో నైటు నేను సర్దుకునేదంతా ఊడ్చుకునే వ్లాగ్. పొద్దున్న లేవగానే నేను ఎప్పుడైనా పూజ ఒక 7 లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే ఉదయము సూర్యాస్తము వచ్చేసరికి స్నానం చేసి పూజ చేస్తే మంచిదని చెప్పి నేను చాలాసార్లు ఫోన్లో కూడా విన్నా అనమాట. అందుకని నాకు ఉదయం తొందరగా లేచి పనులన్నీ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా. స్కూల్కి పిల్లలు ఉన్నా సరే 7 లోపు అయిపోతుంది. ఇక
డైలీ చేయలేనబ్బా, నేను నిజం చెప్తున్నా. డైలీ పిల్లలను పెట్టుకొని, మా చిన్న పాపను పెట్టుకొని డైలీ పూజ చేయలేను. కానీ ఒక ఏమంటారు, శుక్రవారం రోజు, శనివారము, సోమవారం, మంగళవారం కూడా చేసేది. కానీ ఈ మధ్య చేయట్లేదు. ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, ఆమె సతాయిస్తుంటుంది. ఆమెను చూసుకుంటూ నేను పొద్దుగాల పిల్లలకు స్కూల్కి రెడీ చేయడమే చాలా గొప్ప. అట్లానే నేను డైలీ చేయలేను. అందుకని చెప్పేసి సోమవారం, మంగళవారము, శుక్రవారం, శనివారం చేస్తా. ఆడికే ఇంకా నాకు చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక ఒక్కొక్కసారి ఇక శుక్రవారం, శనివారం చేస్తా. శుక్రవారం, శనివారం కాక ఇక సోమవారం, మంగళవారం కూడా చేస్తాను. కానీ ఇక ఈ డైలీ రోజు తలస్నానం చేసి తల పట్టేస్తుందనమాట. అందుకని అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు గ్యాప్ ఇస్తూ ఉంటాను. ఏ ఒక్కరికి దేవునికి మిస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా దేవునికే మొక్కుకుంటా, నా వల్ల కాదు దేవుడా అని చెప్పేసి. ఇదనమాట వరలక్ష్మి వ్రతం. చూడండి ఎలా ఉంది, ఎలా చేశారు. వాయనం ఇవ్వడానికి ఎలా డెకరేషన్ చేస్తారు. గ్రీన్ కలర్ ముక్కలు ఉంటాయి కదా, జాకెట్ ముక్కలు, అవన్నీ పెట్టేసి చేశారు. లక్ష్మీదేవిని ఎలా అలంకరించారు చూడండి ఒకసారి. నేను చెప్పిన దానికన్నా మీకు కనిపిస్తుంది కదా, ఆ చీర కట్టడము, అదంతా అలంకారణ, అదంతా చాలా చాలా మంచిగా అనిపించింది. నేను కొంచెం మామూలుగా అట్లా వీడియో తీసుకున్నాను. కానీ ఇంకా ఆ రోజు సాయంత్రం వెళ్ళానమాట నేను. నైట్ మళ్ళీ 7 అయ్యింది. అసలు ఆ నుంచి రావాలనిపిస్తలేదు, అమ్మని చూసుకుంటూ ఉండాలని అయితే అనిపించింది. ఇదన్నమాట వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పనులు, ఆ దేవునికి చేస్తుంటే తీసిన వీడియో అన్నమాట. ఏదన్నా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడినా క్షమించండి. అమ్మ లక్ష్మీదేవి తల్లి, వరమహాలక్ష్మి తల్లి, క్షమించు తల్లి, ఓకేనా. ఇక ఇదన్నమాట. ఏదన్నా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. వీడియో ఎట్లా ఉంది ఏందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.